పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఎవరికి బాగా యూజ్ అవుద్దంటారు? మనం జాబ్ చేస్తున్నాం సిటీకి వచ్చి, మన పేరెంట్స్ ఊర్లో ఉన్నారు, వాళ్ళకి ప్రతి మంత్ ఇంత అని చెప్పి వెయ్యాలి మనం. కౌశిక్ గారు, ఒకవేళ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఆ పర్సన్ మధ్యలో కనుక చనిపోతే అప్పుడేంటి? 1 year లోపు మన డబ్బుని మనమైతే తీసుకోలేం. మరి మీరు 5 years టెన్యూర్ అంటున్నారు ఈ స్కీమ్ కింద. సో ఒకవేళ మధ్యలో 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత అవసరం పడింది, తీసుకోవచ్చు, కానీ కండిషన్ ఉంది, 2% పెనాల్టీ. కౌశిక్ గారు, కొన్ని బ్యాంక్స్ మధ్యలోనే దివాలా తీస్తున్నాయి. అలాంటప్పుడు ఎఫ్డీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. బ్యాంకు రివర్స్లో మనకి ఈఎంఐ కడుతుంది, రెండు మనమే డిసైడ్ చేయడానికి లేదు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి, మా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, ఆ డబ్బుని మేము ఇన్వెస్ట్ చేస్తాం, మా డబ్బు సేఫ్గా ఉండాలి, ప్లస్ ఆ డబ్బు మీద జనరేట్ అయ్యే వడ్డీ మా బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల పడాలి అని చెప్పి దీనికి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అని కామెంట్స్ చేశారు. సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫినాన్షియల్ అనలిస్ట్ కౌశిక్ మరడి ఉన్నారు. వారి మాటల్లో పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ కౌశిక్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ రాజు, బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. విన్నారు కదా క్వశ్చన్, మన ఆడియన్స్ దగ్గర సేవింగ్స్ ఉన్నాయంట, ఆ సేవింగ్స్ ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆ డబ్బు సేఫ్ గా ఉండాలట. అండ్ ఇంకొక విషయం, దాని మీద జనరేట్ అయ్యే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ ప్రతి నెల కూడా వారి బ్యాంక్ అకౌంట్ లో పడాలట. సో దీనికి సంబంధించి ఏదైనా బెస్ట్ స్కీమ్స్ ఉంటే చెప్పండి. ఉన్నాయి, నేను ఒక 4 చెప్తా. ఎందుకంటే మీరు స్పెషల్ గా మెన్షన్ చేశారు ఏమని, డబ్బు సేఫ్ గా ఉండాలని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో ఫిల్టర్ చేసా, నా మైండ్ లో ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయినాయి స్కీమ్స్. అవి ఒక్కొక్కటి నేను చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఓకే, పేర్లోనే ఉంది పోస్ట్ ఆఫీస్ అంటే ఈ ఖాతాని మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే ఓపెన్ చేయాలి. ఓకే. సో మన డబ్బు పోస్ట్ ఆఫీస్ లో సేఫ్ గా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఎవరి అండర్ లో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది గవర్నమెంట్ స్కీమ్, మన డబ్బుకి ప్రభుత్వమే గ్యారంటీ. సో డబ్బు సేఫ్. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒక్కసారి మాత్రమే మన వద్ద ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో వాటిని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డిపాజిట్ చేయాలి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అవ్వదు, అర్థమైందా? సో 1 time అని చెప్పాను కదా, మినిమం వచ్చేసి 1000. ఓకే, జస్ట్ 1000 రూపీస్ డిపాజిట్ చేసి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ఖాతాలు కావాలంటే అన్ని ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ వద్ద 5 lakhs ఉన్నాయి, డిపాజిట్ చేసావు, ఒక 2-3 years తర్వాత మళ్ళీ డబ్బు వచ్చింది, ఎందుకులే బీరోలో దాయడం, మళ్ళీ దొంగలు పడతారేమో, బ్యాంక్ లో పెద్ద వడ్డీ రావట్లేదని చెప్పి మళ్ళీ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం, రెండో ఖాతాని కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనం ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో ఆ డబ్బు 5 years వరకు పోస్ట్ ఆఫీస్ వద్ద సేఫ్ గా ఉంటుంది. 5 years తర్వాత మన డబ్బుని మనకి వెనక్కి ఇస్తారు. సో మినిమం వచ్చేసి 1000. మాక్సిమం ఎంత ఉండొచ్చండి? మ్యాక్స్ వచ్చేసి 9 lakhs అనమాట. సింగిల్ ఖాతాని ఓపెన్ చేస్తే 9 lakhs, అదే జాయింట్ ఖాతాని ఓపెన్ చేస్తే 15 lakhs. ఓకే. జాయింట్ ఖాతా అంటే చెప్పు. వైఫ్ అండ్ హస్బెండ్, అంతేనా? వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక ఖాతాను ఓపెన్ చేస్తే దాన్ని జాయింట్ అకౌంట్ అంటాం. ఓకే. అలా జాయింట్ ఖాతాను ఓపెన్ చేస్తే మ్యాక్స్ వచ్చేసి 15 lakhs అనమాట. సో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో, టెన్యూర్ 5 years కాబట్టి 5 years తర్వాత చెక్కు చెదరకుండా మన డబ్బుని వెనక్కి ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. సో ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, దాన్ని చూపిస్తే 5 years తర్వాత మన డబ్బుని మనకి ఇచ్చేస్తారు. అడ్వాంటేజ్ ఏంటంటే పేర్లో ఉంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్. మనం ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ఈ 5 years పాటు ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటుంది. సూపర్ కదా, అర్థమైందా? ప్రెసెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 7.4%. ఇది మారచ్చు. ఓకే. ప్రతి క్వార్టర్ ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. ఈ క్వార్టర్ కి 7.4% అనమాట. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది, ఏదైనా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తారా? షూర్. నేను వాళ్ళకి స్క్రీన్ మీద పెడతాను కావాలంటే. ఓకే. ఎంత తీసుకుందాం ఎగ్జాంపుల్? ఒక 5 lakhs తీసుకుందామా? 5 lakhs. సో సింగిల్ అకౌంట్ 5 lakhs డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో మనం అయితే చూద్దాం. ఓకేనా? ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇక్కడ 5 lakhs ని ఎంటర్ చేస్తున్నా. 1 time ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాబట్టి 5 lakhs ఎంటర్ చేశా. వడ్డీ ప్రెసెంట్ 7.4. సో 5 lakhs డిపాజిట్ చేస్తే ప్రతి మంత్ 3083 రూపాయలు మీరు చూడొచ్చు. ఇదిగో 3083 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి అనమాట. అంటే కండిషన్ ఏంటంటే ఎంతైతే డబ్బు వడ్డీ రూపంలో ప్రతి మంత్ పడుతుందో అది ట్యాక్సిబుల్. మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం, స్లాబ్స్ ప్రకారం మనమైతే ట్యాక్స్ కట్టాలి. మన స్లాబ్స్ ప్రకారం. సో మన ట్యాక్సిబుల్ ఇన్కమ్ కి యాడ్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ లేదు. అదే విధంగా సెక్షన్ 80C కూడా వర్తించదు. ఓకే. అంటే మనం లంసమ్ గా డిపాజిట్ చేసాం 5 lakhs, ఆ 5 lakhs ని సెక్షన్ 80C కింద అక్కడక్కడ చూపించుకోవడానికి లేదు. ఓకే, అర్థమైందా? అదే విధంగా మ్యాక్స్ వచ్చేసి సింగిల్ ఖాతా అయితే 9 lakhs అని చెప్పాను కదా. సో 9 lakhs నువ్వు సింగిల్ ఖాతాను ఓపెన్ చేసావు, 9 lakhs డిపాజిట్ చేస్తే ఎంత వస్తాయో మనం ప్రాక్టికల్ గా చూడొచ్చు. 9 lakhs డిపాజిట్ చేస్తే 5550.
ఓకే. ప్రతి మంత్ 5,550 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. అదే విధంగా జాయింట్ ఖాతా ఓపెన్ చేసాం 15 లక్షలు. మ్యాక్స్ 15 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ వైఫ్ జాయింట్ ఖాతా ఓపెన్ చేశారు, 15 lakhs డిపాజిట్ చేశారు అనుకుందాం. అంటే ఇంట్లో ఉంచుదాం ఎందుకు, కట్నం కింద వచ్చింది ఇదో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది, సో డిపాజిట్ చేసాం. ఖర్చులకి ప్రతి మంత్ మాకు మేము మా ఖర్చులతో బ్రతకం, మేము మా ఖర్చులు అంటే పాకెట్ మనీ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అక్కడిక్కడికి తిరగడం, ఇవన్నీ మా డబ్బు మా కోసం పని చేయాలి. ఆ డబ్బుతో మాత్రమే మేము ఎంజాయ్ చేస్తాం అనుకున్నావు నువ్వు. అవును. సో బీరోలో పెట్టడం బదులు లేకపోతే సేవింగ్స్ అకౌంట్ లో పెట్టడం బదులు ఇన్వెస్ట్మెంట్ చేస్తా, దాని మీద వడ్డీ జనరేట్ అవ్వాలి, దాంతోనే మేము ఎంజాయ్ చేస్తా అనుకున్నాం. అవును. సో అలాంటప్పుడు 15 lakhs ని డిపాజిట్ చేస్తే 9,250 ప్రతి మంత్ 9,250 మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటుంది. మరి ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఎవరికి బాగా యూజ్ అవుద్ది అంటారు? ఎవరికంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ చేస్తున్నాం సిటీకి వచ్చి, మన పేరెంట్స్ ఊర్లో ఉన్నారు, వాళ్ళకి ప్రతి మంత్ ఇంత అని చెప్పి వెయ్యాలి మనం. అవును. సో అలాంటి వాళ్ళు 15 lakhs డిపాజిట్ చేస్తారనుకో, ప్రతి మంత్ 9,250 మన బ్యాంక్ ఖాతాలో పడుతుంటుంది. ఎక్సలెంట్. అంటే ఏ ఖాతా? వాళ్ళే సెపరేట్ సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేపిస్తారు, ఎవరు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. ఓకే, మన అకౌంట్ కాదు, వాళ్ళ అకౌంట్ సెపరేట్ ఓపెన్ చేపిస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల 9,250 పడుతుంటాయి. వాళ్ళు కావాలంటే ఏటీఎం కార్డు ఇస్తారు, ఎవరు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ కి. ఆ ఏటీఎం కార్డ్ ని పేరెంట్స్ కి ఇచ్చేసాం అనుకో, ఓకే, వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే ప్రతి నెల 9,250 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటుంది. వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది ఊర్లో, వాళ్ళకి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, పెద్ద ఎక్కువేం ఉండవు. ఎక్కువ ఉంటే నువ్వు చూసుకుంటావు ఆబ్వియస్ గా. చిన్న చిన్న పాకెట్ మనీ, చిన్న చిన్న వాటికి అడగలేరు కదా. సో జస్ట్ పాకెట్ మనీ కింద ఈ ఏటీఎం కార్డు ఇచ్చావనుకో, వాళ్ళు హ్యాపీ, ప్రతి మంత్ డబ్బు పడుతుంటుంది, యూజ్ చేసుకుంటూ ఉంటారు, మా కొడుకు బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. మనకు కూడా బర్డెన్ ఉండదు, అంటే చూసుకోవాలి అన్ని ఏడు చెట్టు మనమే చూసుకోవాలి, ఒక పాకెట్ మనీ. అదే విధంగా రెండో కేసు, చదివిస్తున్నాం పిల్లల్ని, ఎక్కడో స్కూల్లో హాస్టల్ వేసాం, హాస్టల్లో. సో ఖచ్చితంగా వాళ్ళకి పాకెట్ మనీ ఇంత అని చెప్పి ఇవ్వాలి, అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటారు బయటకు, అది దాని ఖర్చులు ఉంటాయి కదా. సో అకౌంట్ లో 15 lakhs డిపాజిట్ చేసి ఈ ఏటీఎం కార్డుని వాళ్ళకి ఇచ్చేసాం అనుకో, వాళ్ళకి పాకెట్ మనీ అంటే లిమిటెడ్. అంటే నువ్వు 10,000, 20,000, 20,000, 30,000 వేయకూడదు, లిమిట్ వేయాలి. ఇది చాలు 9,250. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇలాగ యూజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ ఖాతాను ఓపెన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 ఫోటోలు, డన్. ఖాతాని ఈజీగా మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. ట్యాక్స్ గురించి ఆల్రెడీ చెప్పా, సెక్షన్ 86 వర్తించదు. అదే విధంగా టీడీఎస్ కట్ అవ్వదు. ఎఫ్డికి టీడీఎస్ కట్ అవుతుంది, ఇక్కడ టీడీఎస్ అనేది కట్ అవుతుంది అనమాట. అర్థమైంది? ఇవి బెనిఫిట్స్. కౌశిక్ గారు, ఒకవేళ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఆ పర్సన్ మధ్యలో కనుక చనిపోతే అప్పుడేంటి? సింపుల్, మనం ఫామ్ ని ఫిల్ చేస్తాం కదా, అక్కడే నామినీ డీటెయిల్స్ అని ఉంటుంది. సో నామినీ కింద మన వైఫ్ ను, పేరెంట్స్ ను యాడ్ చేస్తాం. మనం చనిపోతే ఆ డబ్బుని నామినీకి ఇస్తారు. అర్థమైందా? వెంటనే మనం చెప్పాలి, సరే ఆయన చనిపోయాడు అంటే చూపించమంటారు, సర్టిఫికేట్ చూపిస్తే డబ్బు అంతా ఇచ్చేస్తారు అనమాట. లేదా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు, సర్లేండి కానివ్వండి 5 years తర్వాత తీసుకుంటా అంటే 10 years తర్వాత తీసుకుంటా, మా బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు దాకా ఎలా వేసారో అలాగా డబ్బులు వేసాను అంటే వాళ్ళు వేస్తారు. సో 10 years తర్వాత కావాలంటే మనం డబ్బులు తెచ్చేసుకోవచ్చు. సూపర్. మరి మీరు 5 years టెన్యూర్ అంటున్నారు ఈ స్కీమ్ కింద. సో ఒకవేళ మధ్యలో 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత అవసరం పడింది, సో మధ్యలో కావాలంటే తీసుకోవచ్చు. కానీ కండిషన్ ఉంది, ఫస్ట్ 1 year ఖాతాని క్లోజ్ చేయలేం. అర్థమైందా? చనిపోతే కేసు వేరు, నామినీకి ఇచ్చేస్తారు. చనిపోలా, డబ్బు కావాలి, 1 year లోపు మన డబ్బుని మనమైతే తీసుకోలేం. 1 year తర్వాత నుండి తీసుకోవచ్చు. 1 year to 3 years మిడిల్లో కనుక ఈ ఖాతాని మనం క్లోజ్ చేసి డబ్బులు కావాలి అని చెప్తే 2% పెనాల్టీ. అంటే మనం ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో దాంట్లో 2% కట్ చేసుకుని రిమైనింగ్ డబ్బుని మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs డిపాజిట్ చేసాం, 2% అంటే 20,000. 20,000 ని కట్ చేసుకుని 9,80,000 ని మనకి ఇస్తారు అనమాట. అదే 3 to 5 years మిడిల్లో. అర్థమైందా? ఇంతకు ముందు చెప్పింది 1 to 3 years. 3 to 5 years మిడిల్లో ఈ ఖాతాని క్లోజ్ చేసి డబ్బు తీసుకుందాం అనుకున్నట్లయితే 1%. 1% పెనాల్టీ కట్ చేసుకుని రిమైనింగ్ డబ్బుని మనకైతే ఇస్తారనమాట. ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనమాట. అది ఇది కాస్త డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే టెన్యూర్ ని మనమే చూస్ చేసుకోవాలి. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే 3 years, 5 years, 7 years, 10 years మీ ఇష్టం. మీకు నచ్చిన టెన్యూర్ ని మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక స్కీమ్ లో ఏంటి 5 years ఉంది, 5 years ఉంది. మనం డిపాజిట్ చేసిన డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో అది పడేది. అసలు మాత్రం టెన్యూర్ తర్వాత ఇచ్చేవారు. కానీ ఈ స్కీమ్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి హోమ్ లోన్ తీసుకున్నారు. తీసుకున్న నెక్స్ట్ మంత్ నుండే ఈఎంఐ స్టార్ట్ అవుతాయి. ఈఎంఐ ఉంటుంది కదా, ఈఎంఐ. ఆ ఈఎంఐలో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. అవునా? ఇక్కడ రివర్స్ అనమాట. రివర్స్ లో మనం బ్యాంకుకి డబ్బు ఇస్తాం
డిపాజిట్ రూపంలో. ఓకే. నా దగ్గర 5 lakhs ఉన్నాయండి, నేను ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తా అని చెప్పి డిపాజిట్ చేస్తావు ఎస్బీఐకి వెళ్ళి. ఇది ఓన్లీ ఎస్బీఐ లో మాత్రమే ఉంది. సో బ్యాంకు రివర్స్ లో మనకి ఈఎంఐ కడుతుంది. ఓకే. ఆ ఈఎంఐలో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 బ్యాంక్ నీకు ఇస్తుంది ఈఎంఐ రూపంలో. ఈఎంఐ అంటే ఈఎంఐ కాదు, బ్యాంక్ మనకి రిటర్న్స్ ఇస్తుంది. కైండ్ ఆఫ్ వడ్డీ. ఆ రిటర్న్ లో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. అందులో ఓన్లీ వడ్డీయే ఉంది. అవును అవును. కానీ ఇందులో అసలు వడ్డీ రెండు ఉంటుంది. అంటే మనమే బ్యాంక్ హోల్డర్ ఇక్కడ. ఇప్పుడు 10,000 మనకి ఇస్తుంది ఈఎంఐ రూపంలో. ఆ 10,000 లో 8,000 అసలు ఉంటుంది. అవును. 2,000 రూపాయలు వడ్డీ ఉంటుంది. ఈ వడ్డీ మనకి ఫ్రీ. సూపర్. మనం డబ్బుని డిపాజిట్ చేసినందుకు బ్యాంకు మనకి రిటర్న్ రూపంలో వడ్డీ ఇస్తుంది. అర్థమైందా? 10,000 ఇస్తున్నట్లయితే 8,000 అసలు మన ఏదైతే ఇన్వెస్ట్ చేసామో, డిపాజిట్ చేసామో అందులోంచి ప్రతి మంత్ 8,000 కట్ అవుతూ ఉంటుంది. అంతే కదా, అసలు ఇచ్చేస్తుంది. ఈఎంఐ లాగే 2,000 రూపాయలు వడ్డీ ఇస్తుంది అనమాట. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే. అలా మనకి రివర్స్ లో ఈఎంఐస్ కడుతూ ఉంటుంది బ్యాంక్. అదే ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనమాట. సో ఇక్కడ మినిమం డిపాజిట్ వచ్చేసి 1,000, మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కొన్ని సార్లు మీరు అమౌంట్ చెప్పాలి బ్యాంకుకి. సార్ నాకు మంత్ కి 20,000 కావాలి సార్ అని చెప్తే, టెన్యూర్ 5 years అని చెప్తే వాళ్ళు వడ్డీ ప్రకారంగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 to 10 years టెన్యూర్ కి వడ్డీ ప్రెసెంట్ 6.5% ఉంది. దాని ప్రకారంగా లెక్కేసి వాళ్ళు ఇంత అమౌంట్ ని మీరు డిపాజిట్ చేస్తే మీకు నెలకి 20,000 మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయని చెప్తారు. అర్థమైందా? అర్థమైంది. సో లేదా సార్ నా దగ్గర 10 lakhs ఉన్నాయి, డిపాజిట్ చేస్తాను 5 years టెన్యూర్ అని చెప్తే వాళ్ళు లెక్కేసి మీకు ప్రతి మంత్ ఎంత వస్తుందో వాళ్ళు చెప్తారు. రెండు మనమే డిసైడ్ చేయడానికి లేదు. ఎయిదర్ మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాలి, లేదా నాకు ఇంత డబ్బు ప్రతి మంత్ నా బ్యాంక్ అకౌంట్ లో పడాలని చెప్తే రిమైనింగ్ ది వాళ్ళు చెప్తారనమాట. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ట్యాక్స్ సంబంధించి సెక్షన్ 80C వర్తిస్తుంది. మనం చూపించుకోవచ్చు మనం ఎంతైతే డిపాజిట్ చేసామో దాంట్లో 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ వస్తుంది సెక్షన్ 80C ప్రకారం. అదే విధంగా ఎటువంటి టీడీఎస్ అయితే ఉండదన్నమాట. ఓకే. సో సేమ్ క్వశ్చన్ ఇందాక రిపీట్ చేసినట్లుగా పర్సన్ ఇంకొకవేళ మధ్యలో చనిపోతే సేమ్ నామినీ డీటెయిల్స్ అన్ని మనమైతే ఇవ్వాలి. ఆ నామినీకి ఆ డబ్బు అంతా వెనక్కి ఇచ్చేస్తారనమాట. నీకు కావాలంటే ఎగ్జాంపుల్ లో చెప్తా. ఒకవేళ 5 lakhs డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది, 10 lakhs డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs డిపాజిట్ చేసాం, టెన్యూర్ అడిగారు, 5 years అని చెప్పాం. సో అలాంటప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో ప్రతి మంత్ 6.5% వడ్డీ ప్రకారంగా లెక్కేస్తే ప్రెసెంట్ 6.5% ఉంది 5 to 10 years కి. ఆ రకంగా లెక్కేస్తే మన బ్యాంక్ అకౌంట్ లో పడేది 9,750 ప్రతి మంత్. 5 lakhs కి 9,750 మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అందులో ఓన్లీ వడ్డీ చూసుకున్నట్లయితే 2,710, 2,710 రూపాయలు ఓన్లీ వడ్డీ. అసలు చూసుకున్నట్లయితే 7,040 రూపాయలు, 7,040 రూపీస్ అసలు, 2,710 రూపాయలు వడ్డీ అనమాట. అర్థమైందా? రెండు కలిపి డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల 9,750 రూపాయలు పడతాయి. 10 lakhs కి అయితే వడ్డీ 6.5% రన్ అవుతుంది. సేమ్ వడ్డీ. టెన్యూర్ 5 years అని చెప్పావు. సో 5 years టెన్యూర్ చెప్పావు అండ్ అమౌంట్ చెప్పావు. సో వాళ్ళు ఈఎంఐ ఎంతో వాళ్ళు లెక్కేసి చెప్తారు. సో వాళ్ళ ప్రకారంగా లెక్కేస్తే 19,500, 19,500 రూపాయలు ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. సో ఇందులో వడ్డీ చూసుకున్నట్లయితే 5,420 రూపాయలు, అసలు 14,080 రూపీస్. సో ప్రతి మంత్ మన డబ్బు నుండి 14,080 రూపీస్ కట్ అవుతూ ఉంటుంది. సో ఇందాక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో టెన్యూర్ తర్వాత మన డబ్బు చెక్కు చెదరకుండా మనకు వస్తుందని చెప్పా. కానీ ఇందులో గెస్ వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ప్రతి మంత్ వాడు వడ్డీతో పాటు అసలు కూడా ఇచ్చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 lakhs డిపాజిట్ చేసావు అనుకో, 19,500 అని చెప్పా, అందులో 14,080 రూపాయలు అసలే. సో ప్రతి మంత్ 14,000 ఇలా మనకి 5 years పాటు వచ్చేస్తూ ఉంటుంది అనమాట మన అసలు. ఈ అసలుతో పాటు వడ్డీ వస్తుంది. సో మన డబ్బు మనకి ఇస్తున్నాడు, కానీ ఈఎంఐస్ రూపంలో ఇస్తున్నాడు. అది కూడా వడ్డీని యాడ్ చేసి ఇస్తున్నాడు. డైరెక్ట్గా ఎలా చెప్పావంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళి 20 years హోమ్ లోన్ తీసుకున్నాం, ప్రతి మంత్ 20 years పాటు ఈఎంఐ కట్టేసావు. సో ఈఎంఐ కట్టిన తర్వాత క్లియర్, బాకీ ఉంటుందా? ఉండదు. మనం బ్యాంక్ ఏమి కట్టక్కర్లా, ఇది రివర్స్. సో బ్యాంకు మనకి
5 years పాటు అసలు వడ్డీ కట్టేస్తూ ఉంది. ఓకే. ఇంకా 5 years తర్వాత బ్యాంక్ ఏం కడుతుంది, దాని దగ్గర ఏముండదు, అంత ఇచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇలా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బు మధ్యలోనే అవసరం అయితే టెన్యూర్ అవ్వకముందే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు పెనాల్టీతో తీసుకొచ్చని చెప్పా, అవును. ఇందులో తీసుకోవడానికి లేదు. ఓ, అందుకనే ఓడి ఫెసిలిటీ ఉంది. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఓకే. సో ఎంత ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years రన్ అయింది స్కీము, ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్ లో పడింది. ఇంకా వాళ్ళ వద్ద ఎంత బాకీ ఉందో మన డబ్బు, అసలు వడ్డీ కాదు, అసలు ఎంతైతే మన డబ్బు వాళ్ళ వద్ద ఇంకా ఎంతైతే బాకీ ఉందో అందులో 75% ఆఫ్ అమౌంట్ ని మనకి ఓడి రూపంలో ఇస్తారు. ఓకే. అంటే అంత లోను శాంక్షన్ అవుతుంది. ఓడి అంటే ఏంటి? మనం శాంక్షన్ అయిన డబ్బులో ఎంత డబ్బునైతే వాడుకుంటామో అంతకి మాత్రమే వడ్డీ కట్టాలి. ఆల్రెడీ బ్యాంకు మనకి ఈఎంఐస్ రూపంలో డబ్బుని చెల్లిస్తుంది. పొరపాటున మనం కనుక ఓడి తీసుకున్నట్లయితే చెల్లించదు. ఓకే. రెండు బ్యాలెన్స్ చేసుకుంటుంది అనమాట, చేసుకొని అమౌంట్ ఇచ్చేస్తుంది. అది 75%. ఇలా వర్క్ అవుతుంటుంది. మీకు అర్థమైందా? నార్మల్ గా బ్యాంకు మనకి ఈఎంఐస్ కడుతూ ఉంటుంది. మనం బ్యాంకు వద్దే ఓడి తీసుకున్నాం అనుకో, మనం కట్టాల్సిన అవసరం లేదు. అదే బ్యాంకు మనకి ఇవ్వాల్సిన దాని నుండి మాఫీ చేసుకుంటుంది అనమాట, బ్యాలెన్స్ చేసుకుంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే ఓడి అమౌంట్ క్లియర్ అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది డబ్బు. ఓకే. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. వాళ్ళ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నీకు అర్థమైందా? నాకైతే అర్థమైంది, మీకు కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. ఇది కూడా సేఫే. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఇందులోకి వస్తాయా? యాక్చువల్లీ ఇది అసలు ప్లస్ వడ్డీ కలిపి ఎండింగ్ లో ఇస్తారు కదా. నువ్వు చెప్పేది నిజమే. ఎఫ్డి అంటే చాలా మంది ఇలాగే అనుకుంటారు. అవును. టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ ఇస్తారు అనుకుంటాం. అవును. నువ్వు చెప్పేది క్యుములేటివ్ ఎఫ్డి. ఎఫ్డి 2 types, క్యుములేటివ్, నాన్ క్యుములేటివ్. నేను చెప్పేది నాన్ క్యుములేటివ్. ఓకే. సో నాన్ క్యుములేటివ్ అంటే ఏంటంటే డబ్బుని డిపాజిట్ చేస్తావు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకేసారి నీ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని మనం కావాలంటే ఇయర్లీ తీసుకోవచ్చు, ఓకే, హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, మంత్లీ కూడా తీసుకోవచ్చు. సో నువ్వు బ్యాంక్ వెళ్ళి, సార్ నా దగ్గర 10 lakhs ఉన్నాయి, లేకపోతే 2 lakhs ఉన్నాయి, డిపాజిట్ చేస్తున్నా, వెంటనే అడుగుతారు క్యుములేటివ్ నాన్ క్యుములేటివ్. చాలా మంది అడగరు, అడగకుండా క్యుములేటివ్ లో పెట్టేస్తారు. మనం అడగాలి, సార్ నాకు ప్రతి మంత్ వడ్డీ పడాలండి, సో నాకు నాన్ క్యుములేటివ్ పెట్టండి అంటే వాళ్ళు నాన్ క్యుములేటివ్ ని సెలెక్ట్ చేస్తారు. ఓకే. అక్కడే ఉంటుంది మంత్లీయా, క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీయా, ఇయర్లీయా. మంత్లీ అని చెప్పానుకో టిక్ పెడతాడు బ్యాంక్ మేనేజర్. ఓకే. సో అప్పటి నుంచి మన డబ్బు మీద, మన ఎఫ్డి మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. టెన్యూర్ తర్వాత ఎంతైతే అసలు ఉందో అసలు మనకి ఇస్తారు. 2 lakhs డిపాజిట్ చేసావు, సో టెన్యూర్ తర్వాత 2 lakhs మనకి ఇది ఇస్తారనమాట. టెన్యూర్ కూడా మన ఇష్టం, 2 years, 3 years, 5 years, 10 years చూస్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక ప్రాక్టికల్ చేసి చూపిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం అనుకుందాం, నాన్ క్యుములేటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అని చెప్పావు కదా, ఇక్కడ చూడు మంత్లీ పేఅవుట్ ని మనమైతే సెలెక్ట్ చేసాం. అమౌంట్ వచ్చేసి 5 lakhs అన్నాం, ఎంటర్ చేస్తున్నా. ఎంత టెన్యూర్ ఒక 5 years. 5 years కదా, 5 years పెట్టా. వడ్డీ వచ్చేసి 7% ఇందులో యాక్సిస్ లో 5 years కి. సో 5 lakhs డిపాజిట్ చేస్తే మనకి ప్రతి మంత్ దాదాపుగా 2,900 మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. ఎప్పటి వరకు? 5 years వరకు. 5 years తర్వాత మన 5 lakhs ని మనకైతే ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు ఎంత పెడదాం? 10 lakhs పెడదామా? 10 lakhs. సో ఎటువంటి లిమిట్ లేదనమాట, ఎంత డబ్బున్నా మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs పెట్టా, 10 lakhs కి ఎంత అంటే 5,799 మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. ఇలా నాన్ క్యుములేటివ్ ఎఫ్డి అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి అండి, చాలా మంది కామెంట్స్ లో అడగొచ్చు, మీరు అన్ని పెద్ద పెద్ద అమౌంట్స్ చెప్తున్నారు. అది నా డౌట్ కూడా అదే ఇప్పుడు అడగబోతున్నాను. ఇప్పుడు అందరి దగ్గర కూడా అంత అమౌంట్ ఉండే ఛాన్స్ ఉండదు. చాలా మంది నార్మల్ పీపుల్ ఉండొచ్చు, వాళ్ళ సాలరీస్ తక్కువ ఉండొచ్చు, సేవింగ్స్ తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళకి ఏంటంటే రాజు, మనం మినిమం 1000 తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ 1000 కి ఏమొస్తుంది చెప్పు? ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ XYZ అనే పర్సన్ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. నేను పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో చూపిస్తాను ఫస్ట్, ఎందుకంటే మన టాపిక్ అదే కాబట్టి. సో 1,00,000కి పెద్ద ఏం రాదబ్బా రాజీవ్. అవునా? సో ఇలాంటి స్కీమ్స్ లో మనం బెనిఫిట్ పొందాలంటే ఎక్కువ అమౌంట్ ని పెడితేనే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 lakh డిపాజిట్ చేశాను అనుకుందాం, ఇందులో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఆదాయం తక్కువ ఉంది. 1 lakh డిపాజిట్ చేస్తే 617 ₹617
ప్రతి మంత్ ₹617 మన బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. కష్టం. యూజ్ ఉందా? ఆబ్వియస్లీ. ఈజీగా అనవసరంగా మనం ₹1,00,000 పెట్టినట్టు. దాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే పెరుగుతుంది అట్లీస్ట్. అవును. ఇలాంటి స్కీమ్ లో తక్కువ అమౌంట్ పెట్టడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఓకే. అదే 15 lakhs అయితే ఆల్రెడీ చెప్పా, 9,000 to 50 ఎంత తేడా ఉంది. సో అందుకని చెప్పి చిన్న చిన్న అమౌంట్స్ అయితే వద్దు. చిన్న అమౌంట్స్ ఉన్నాయా, మీరు ఇలాంటి స్కీమ్స్ గురించి ఆలోచించకండి. సో ఎవరికైతే బల్క్ గా ఫండ్స్ అంటే బాగా రీసెర్చ్ చేసి, మీకు కావాలంటే ఫ్రీడమ్ యాప్ లో స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది, అదే విధంగా మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఉంది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే రాజు, ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంతకు ముందు కొంచెం సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎవరికైతే తక్కువ జీతాలు వస్తున్నాయో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పి ఫ్రీడమ్ యాప్ లో కొత్త ప్లాన్ వచ్చిందనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 కేటగిరీస్ ఉన్నాయి ఫ్రీడమ్ యాప్ లో. అవును. ఫినాన్స్, అవును, ఫినాన్స్ కంటెంట్ అంతా ఒక కేటగిరీ, స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఆర్డి కోర్సు, ఎఫ్డి కోర్సు, ఎన్పిఎస్ కోర్సు, గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి ఫినాన్స్ గురించి. ఈ అన్ని కోర్సులు కలిపి సబ్స్క్రిప్షన్ $399 మాత్రమే. అర్థమైందా? అవును. $399 కట్టి, ఒక నెలకి $399 కట్టి ఫినాన్స్ కోర్సులన్నీ వాళ్ళైతే చూడొచ్చు. ఓకే. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక మంత్ చూశారు $399 కట్టి, వర్త్ అనిపించలా, క్యాన్సిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్. సూపర్ కదా. సబ్స్క్రిప్షన్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే కథం. లేదా నచ్చింది కోర్స్ చూసా 1 month లో అన్ని కోర్సులు ఉన్నాయి, ప్రతి కోర్స్ చూస్తా అనుకున్నట్లయితే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్లు ఫ్రీడమ్ యాప్ లో ఉన్నాయి అనమాట. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, పక్కన కామెంట్స్ లో పెడితే కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కనుక ఒకవేళ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తేనే బాగా బెనిఫిట్ ఉంటుంది. తక్కువ ఉంటే కౌశిక్ గారు చెప్పినట్లు ఆ రూల్ ఫాలో అయిపోండి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. మరి కౌశిక్ గారు, ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా? చూడు, 5 years టెన్యూర్ కనుక 5 years దాటితే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, అంటే సెక్షన్ 80C వర్తిస్తుంది. అండ్ ఇక్కడ టీడీఎస్ కట్ అవుతుంది అనమాట. ఒకవేళ మన అన్ని ఎఫ్డీస్ కలిపి, మనం ఎన్ని ఎఫ్డీస్ కావాలంటే అన్ని ఎఫ్డీస్ ఓపెన్ చేసుకోవచ్చు. అన్ని ఎఫ్డీస్ కలిపి మన వడ్డీ, అంటే ఆ ఇయర్ లో మనకి జనరేట్ అయిన వడ్డీ 40,000 కంటే ₹1 ఎక్స్ట్రా ఉన్నా కూడా 10% టీడీఎస్ కట్ అవుతుంది. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అనమాట. కట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం ఐటీఆర్ ఫైల్ చేసుకున్నప్పుడు డబ్బు వెనక్కి వస్తుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది. సో ఇది ఇందులో మాత్రమే ఉంది ఎఫ్డీలో. సో ట్యాక్స్ బెనిఫిట్ అంటావా, 5 years టెన్యూర్ దాటితే మాత్రమే సెక్షన్ 80C వర్తిస్తుంది. 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ పొందొచ్చు. అదేవిధంగా ఒకవేళ మనకు వచ్చిన వడ్డీ, మనకు జనరేట్ అయిన వడ్డీ 40,000 దాటితే 10% టీడీఎస్ కట్ అయ్యి గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కౌశిక్ గారు, కొన్ని బ్యాంక్స్ మధ్యలోనే దివాలా తీస్తున్నాయి. అలాంటప్పుడు ఎఫ్డీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ఆర్బీఐ ఉంది. సో వీళ్ళు ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్ని DICGC అంటాం. పొరపాటున మనం డిపాజిట్ చేసిన బ్యాంకు దివాలా తీస్తే 5 lakhs 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 5 lakhs వరకు డబ్బుని మనకైతే ఇస్తారనమాట. మరి 5 lakhs కంటే ఎక్కువ ఉంటే, ఒకవేళ 10 lakhs చేసావు, ఏదో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, పేరు లేదు కానీ ఆర్బీఐ అండర్లో ఉంది, కానీ మంచిది కాదు బ్యాంకు, నువ్వు తెలియక 10 lakhs ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నారని చెప్పి 10 lakhs డిపాజిట్ చేస్తావు, దివాలా తీస్తుంది, డబ్బులు లేవు నీకు ఇవ్వడానికి. అప్పుడు ఆర్బీఐ మిడిల్ వచ్చి 5 lakhs ఇస్తుంది, రిమైనింగ్ డబ్బు గోవిందా. అయ్యో. సో అందుకనే ఒకవేళ పెద్ద బ్యాంక్స్ అనుకో, SBI, HDFC, కొంచెం మంచి బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తున్నట్లయితే 5 lakhs కన్నా ఎక్కువ డిపాజిట్ చేయ పర్లేదు, అవి మంచి బ్యాంక్స్, ఇప్పుడప్పుడే దివాలా తీయవు. అదే చిన్న చిన్న బ్యాంక్స్ వడ్డీ కోసం చిన్న చిన్న బ్యాంక్స్ దగ్గరికి వెళ్తున్నట్లయితే 5 lakhs కంటే తక్కువ చేయి. 10 lakhs ఉన్నాయి, 4 lakhs ఒక బ్యాంకు, 4 lakhs ఒక బ్యాంకు, 2 lakhs ఒక బ్యాంకు, అలా చేయి. పొరపాటున నువ్వు 4 lakhs డిపాజిట్ చేసిన బ్యాంకు దివాలా తీసింది, సో వడ్డీతో కలిపి టోటల్ గా నీ డబ్బు 5 lakhs ఉంది, అసలు ప్లస్ వడ్డీ. సో దివాలా తీసినా కూడా ఆర్బీఐ నీకు 5 lakhs ఇచ్చేస్తుంది. ఓకే, ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడతో మనకి 3 కంప్లీట్ అయిపోయాయి. ఇక లాస్ట్ వన్ ఏంటండి? అది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మనం కష్టపడి డబ్బుని సంపాదించి సేవింగ్స్ చేసుకుని ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. అవును. సో మంత్లీ డబ్బు పడుతూ ఉంటుంది, హ్యాపీ. అవును. పొరపాటున ఆఫీస్కి వెళ్తూ యాక్సిడెంట్ అయింది, లేకపోతే బయటకు వెళ్తూ యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో వాళ్ళు అంటారు డబ్బులు కట్టండి, డబ్బులు కడితే మాత్రమే మేము మొదలు పెడతామంటారు. అవును. సో వెంటనే ఇంట్లో వాళ్ళు మన సేవింగ్స్ అన్ని తీసేసి అవును హాస్పిటల్లో బిల్లు కట్టేస్తారు. కష్టపడి డబ్బు సంపాదించింది, సేవింగ్స్ చేసుకుంది, హాస్పిటల్లో బిల్లు కట్టడానికా? కాదు కదా. అందుకనే ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. సో ఇలా బయట తీసుకున్నాం, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఖర్చు అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక
4 lakhs ఖర్చు అయింది. హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థే భరిస్తుంది. మనం కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుంటే సో ప్రెసెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి అనమాట. ఓకే. సో మనం ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్ అంటే ఏజెంట్ వస్తాడు తీసుకుంటాం, సో ఆయనకి కమిషన్ వెళ్తుంది. కమిషన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు, మనం కట్టే ప్రీమియం ఏదైతే ఉందో అందులోంచి కమిషన్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఇయర్ కాస్త ఎక్కువ వెళ్తుంది, ప్రతి ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కూడా 10%, 8% అతనికి వెళ్తుంటుంది అనమాట. అదే ఆన్లైన్ లో తీసుకుంటే డిస్కౌంట్ మనకైతే వస్తుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ చెప్పండి, పాలసీ బజార్. ఈ ప్లాట్ఫామ్ లో ఏంటంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకుని మంచి కంపెనీని మనమే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పాలసీ బజార్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ ఇచ్చా, క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. అన్ని చూడొచ్చు, మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, అదే విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్. సో ఏ కంపెనీ అయితే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ని ఆఫర్ చేస్తుందో దాన్ని ఫిల్టర్ చేసుకుని దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ తీసుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 25% వరకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఆఫ్లైన్ తో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ వస్తుంది. అదే విధంగా డిపెండ్స్ అపాన్ ఏజ్, నేను చెప్తుంది పర్ మంత్ డిపెండ్స్ అపాన్ ఏజ్. ₹1,00,00,000 ప్లాను మంత్ కి 390 రూపీస్ మాత్రమే, డిపెండ్స్ అపాన్ ఏజ్ అండి. మీరు చెక్ చేసుకుంటే కాస్త ఎక్కువ ఉండొచ్చు, మీ ఏజ్ ఎక్కువ కాబట్టి. నేను చెప్తుంది తక్కువ ఏజ్ వాళ్ళకి అనమాట, ఎటువంటి హ్యాబిట్స్ లేని వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ అదే విధంగా ఫ్యూచర్ లో క్లైమ్ కావాలంటే క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. వాళ్ళే చూసుకుంటారు, ఇలా అయిందండి యాక్సిడెంట్ అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళే అంతా చూసుకుంటారు అనమాట. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు. అదే విధంగా సెక్షన్ 80D వర్తిస్తుంది. 75,000 వరకు మనమైతే ట్యాక్స్ ని ఆదా చేసుకోవచ్చు పర్ ఇయర్. సో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మ్యాండేటరీ, ప్రతి ఒక్కరు తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఉంది. అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్, అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ పెద్ద మంచిగా సంపాదించాడు, ఇలా స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ప్రతి మంత్ డబ్బు వస్తుంది, హ్యాపీగా ఉన్నాడు. పొరపాటున ఆ వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు, టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత చనిపోతే ఆ బీమా సంస్థ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో దీన్ని కూడా మనం కావాలంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు. ఆన్లైన్ లో బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పా, పాలసీ బజార్. ఈ పాలసీ బజార్ లో ప్రెసెంట్ ఆఫ్లైన్ తో కంపేర్ చేస్తే 10% వరకు డిస్కౌంట్ ఉందన్నమాట. అదే విధంగా 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. సేమ్ లింక్ ఇచ్చా, క్లిక్ చేసి ఓపెన్ చేసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. 51 ఇన్సూరెన్స్ కంపెనీని ఫిల్టర్ చేసుకుని మంచి పాలసీని, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, ఇవన్నీ ఫిల్టర్ చేసుకుని మంచి పాలసీని మనమైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ అదే విధంగా ₹1,00,00,000 లేదా 2 కోట్ల కవరేజ్ గల పాలసీ, ఏజ్ తక్కువ, ఎటువంటి హ్యాబిట్స్ లేవు, జబ్బులు లేవు అనుకో, 600 నుంచి 700 వరకు ఉంటుంది పర్ మంత్, డిపెండ్స్ అపాన్ ఏజ్ అనమాట, చాలా తక్కువ. అదే విధంగా డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు. ఏమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అదే విధంగా సెక్షన్ 80C కూడా వర్తిస్తుంది. 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ కూడా పొందొచ్చు అనమాట. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఏజ్ తక్కువ అనుకో తక్కువ పడుతుంది, లైఫ్ లాంగ్ అదే ప్రీమియం కొనసాగుతూ ఉంటుంది అనమాట. సో బెస్ట్. నువ్వు అడిగావు లాస్ట్ వన్ ఏంటి అని చెప్పి, డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. అవును, ఇది పేర్లోనే ఉంది, సీనియర్ సిటిజన్స్ అంటే 60+. ఎవరి ఏజ్ అయితే 60 కంటే ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే డిపాజిట్ చేయాలి. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వడ్డీ చాలా ఎక్కువ. ఇందులో వడ్డీ చూసుకున్నట్లయితే 8.2% ప్రెసెంట్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక్కడ మినిమం డిపాజిట్ వచ్చేసి 1000, మ్యాక్స్ వచ్చేసి 30 lakhs. 30 lakhs వరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన డబ్బు సేఫ్ గా ఉంటుంది వాళ్ళ వద్ద. ప్రతి బ్యాంక్ వెళ్ళి ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ లో చేసుకోవచ్చు, బ్యాంక్స్ కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. మన డబ్బు వాళ్ళ వద్ద 5 years పాటు సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే టెన్యూర్ 5 years. అర్థమైందా? 5 years పాటు ఈ డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఈ 5 years పాటు ప్రతి క్వార్టర్, ముందు చెప్పిన ప్రతిదీ మంత్లీ అనేది క్వార్టర్లీ, అంటే 3 months కి ఒకసారి వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటుంది ఇందులో. అండ్ సెక్షన్ 80C వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ వడ్డీని కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. సీనియర్ సిటిజన్స్ కి ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వద్ద ఎంత అనుకుందాం అమౌంట్, 5 lakhs తీసుకుంటాం. 5,09,000 నచ్చినంత డిపాజిట్ చేసుకోవచ్చు. అంత డిపాజిట్ చేస్తే వడ్డీ ప్రెసెంట్ 8.2, 5 years టెన్యూర్ కాబట్టి. సో వడ్డీ ప్రతి క్వార్టర్ 10,434 రూపీస్ చాలు పడుతుంది అనమాట. ప్రతి క్వార్టర్ 3 months, 3 నెలలకు. అంటే మంత్లీ లెక్కేసుకున్నట్లయితే 3,000 చేంజ్ పడుతున్నట్లు. అదే మ్యాక్స్ డిపాజిట్ 30 లక్షలు.
30 lakhs ఉన్నాయి. 30 lakhs డిపాజిట్ చేస్తే క్వార్టర్కి 61,500 అబ్బో ప్రతి క్వార్టర్ 3 months ఒకసారి. అంటే మంత్ చూసుకున్నట్లయితే 20,500 అంతే కదా. మంత్లీ పడదు, క్వార్టర్లీ పడుతుంది. కానీ మనం టాపిక్ మంత్లీ కాబట్టి మంత్లీ లెక్కేసుకున్నట్లయితే 20 వస్తున్నట్లు. సో ఇలా పడుతూ ఉంటుంది అనమాట. సేమ్ నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇండకట్లాగే ఒకవేళ ఆ పర్సన్ మధ్యలో కనుక తీసుకోవాలి డబ్బులు అనుకున్నారు, అప్పుడు ఎట్లా? తీసుకోవచ్చు, కానీ పెనాల్టీ ఉంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కి ఏ విధంగా పెనాల్టీ ఉందో ఇక్కడ కూడా పెనాల్టీ ఉందన్నమాట. సో బిఫోర్ 2 years, ఓకే, అంటే ఖాతా ఓపెన్ చేసిన 2 years లోపు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే 1.5% పెనాల్టీ. ఓకే, అంత అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ డబ్బుని మనకి ఎత్తిస్తారనమాట. ఓకే, అదే 2 to 5 years మిడిల్ అనుకో 1% పెనాల్టీ మనం భరించాలి. మనం ఎంతైతే అసలు ఉందో అందులో 1% కట్ చేసుకుని మిగతా డబ్బు అంతా మనకి ఇచ్చేస్తారనమాట. సో వన్స్ తీసుకున్న తర్వాత నుండి ఎటువంటి డబ్బు క్వార్టర్లీ పడదు, అంతే కదా. తీసుకున్నాం ఇంకెందుకు పడుతుంది. సో ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఇందాక మీరు ఫ్రీడమ్ యాప్ గురించి చెప్తున్నారు కదా, సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఏంటంటే ఏం లేదు, ప్రతి కోర్సు ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంతో 399కి తగ్గించారనమాట సబ్స్క్రిప్షన్ ఫ్రీడమ్ యాప్ వాళ్ళు. అండ్ మంచి మంచి కోర్సులు యాడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ స్కిల్స్ అని చెప్పి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏ విధంగా వాడాలి, చాలా మందికి ఎక్సెల్ ఏ విధంగా వాడాలి, అడ్వాన్స్ టెక్నాలజీ అంతా తెలియదు. సో జస్ట్ ఏదో నేమ్స్ ఎక్కి వాడుతుంటారు, కానీ అడ్వాన్స్ టెక్నిక్స్ షార్ట్ కట్స్ చాలా మందికి తెలియదు. అందుకని చెప్పి ఫ్రీడమ్ యాప్ లో ఆ ఎక్సెల్ ని ఏ విధంగా షార్ట్ కట్స్ ఇవన్నీ యూజ్ చేయాలో కోర్స్ ని డిజైన్ చేశారనమాట. అదే విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ అన్నది. ప్రెజెంటేషన్స్ ఏ విధంగా చేయాలి పవర్ పాయింట్ లో, ఇది కూడా షార్ట్ కట్స్ నేర్పిస్తారు. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఆ కోర్సులు మనం అయితే చూడొచ్చు అనమాట. అదే విధంగా ఫోటోషాప్ ఏ విధంగా డిజైన్ చేయాలి, ఎడిటింగ్, ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి ఎక్స్పర్ట్స్ చెప్తారు. కెమెరాని ఏ విధంగా వాడాలి, ఈ కోర్సులు కూడా ఇంక్లూడ్ అయినాయి. ఇది ఒక కేటగిరీ అనమాట, డిజిటల్ స్కిల్స్ కేటగిరీ. సో ఎన్ని కోర్సులు మనం చూడాలనుకున్నా కూడా 399 per month. నచ్చలేదా క్యాన్సిల్ చేసుకోండి. సినిమా టికెట్, సినిమా చూస్తాం, సినిమా టికెట్ కూడా 500 రూపాయలు ఉంది, 399 ఒక్కో కేటగిరీ అనమాట. 10 కేటగిరీస్ ఉన్నాయి ఫ్రీడమ్ యాప్ లో. ఒక్కో కేటగిరీ 399 రూపీస్ అనమాట. ఇప్పుడు మనది ఫినాన్స్ ఛానల్ కాబట్టి పర్సనల్ ఫినాన్స్ కేటగిరీ ఉంది. అన్ని కోర్సులు 399 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే విధంగా డిజిటల్ స్కిల్స్ అని చెప్పి కొత్త కేటగిరీ రాబోతుంది. సో ఈ కోర్సులన్నీ 399 కట్టి మనం చూడొచ్చు అనమాట. సో మీరు కావాలంటే చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి ఫ్రీడమ్ యాప్ ది. మీరు క్లిక్ చేసి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ కేటగిరీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏ కేటగిరీ కావాలో చూస్ చేసుకుని మీరు డైరెక్ట్ గా 399 కడితే ఆ కేటగిరీలో ఉన్న ప్రతి కోర్సు మీరు ఫ్రీగా చూడొచ్చు. చెప్పాలంటే 600-700 కోర్సులు ఉన్నాయి ఒరిజినల్. సో మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి, 399 కాబట్టి ఒకసారి మేక్ ఏ ట్రై అండి, చూడండి, తప్పే ఉంది. సో వ్యూయర్స్, మీ అందరికీ కూడాను ఇవాళ పాడ్కాస్ట్ బాగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంప్లిమెంట్ చేసేసేయండి. దీనికి సంబంధించి ప్రతిదీ ఏదైతే కౌశిక్ గారు మాట్లాడారో అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మరొక స్పెషల్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ కౌశిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. This is Rajiv signing off.